ఇవాళ 50th డే, 52 సెంటర్స్లో 50th డే జరుపుకుంటుంది. ఆడించకుండా ఇంకో 2 సెంటర్లు ఆడించచ్చు కదా అంటే ఎందుకు నిజంగానే ఆడింది కదా 52 ఎక్కర్లేదన్నారు. సో సినిమా హిట్టా, అబో యావరేజా, బిలో యావరేజా మేము చెప్పక్కర్లేదు. ఈ సినిమా 52 సెంటర్స్ 50 డేస్ అదే చెప్తుంది. అండ్ ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీవాస్ ఫర్ అంటే జనరల్గా హైదరాబాద్లో షూట్ చేయడం వేరు, 85 డేస్ రాజమండ్రిలో షూట్ చేయడం వేరు. సో ఆ ఎండలో మమ్మల్ని అందరినీ భరించినందుకు వాసు చాలా థ్యాంక్స్. అండ్ దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి అండ్ ఎవ్రీవన్, బిందు మాధవి, ఎవ్రీవన్ ద ఎంటైర్ యూనిట్ చాలా థ్యాంక్స్. అండ్ అందరికన్నా ముఖ్యంగా ప్రజలకి చాలా చాలా థ్యాంక్స్. సినిమా ఇలా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్లు రకరకాలుగా ఉంటాయి. జెన్యున్గా ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా వచ్చిన హిట్స్ లిస్ట్లో మా రామకృష్ణ చేరుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాకుండా అన్ని రకాల ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించడం వల్ల ఇంత లాంగ్ రన్ వచ్చింది. సో ఇది ఇలాగ ఇంకా చూడవలసిన వాళ్ళు ఇంకా చూస్తూ ఇంకా ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఈ రకంగా తీయడానికి నాకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, ఈ బ్యానర్కి, నెక్స్ట్ హీరో రామ్, అర్జున్ గారు, బ్రహ్మానంద గారు, ఇంకా ఒకళ్ళు కాదు మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా, హీరోయిన్స్ బిందు మాధవి, ప్రియా ఆనంద్, నెక్స్ట్ నా రైటర్ రత్నం గారు, నా స్టాఫ్, నాతో పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వెరీ హ్యాపీ అండి. ఈరోజు మా రామకృష్ణ 50 డేస్ కంప్లీట్ చేసుకునింది. ఈ మూవీని ఇంత బాగా ఆదరించుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ యాక్టర్స్, టెక్నీషియన్స్, ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ రామకృష్ణ. సో సక్సెస్ టీమ్తో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సక్సెస్ టీమ్. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టుడే. అండ్ వాంట్ థ్యాంక్ వాసు, రామ్ అండ్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఫర్ సచ్ ఎ గుడ్ సపోర్ట్. అండ్ we did it. నిన్న దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి ఇలా రామకృష్ణ ఫంక్షన్ ఉందని ఫోన్ చేస్తే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏమో అనుకున్నాను. కానీ 50 రోజుల ఫంక్షన్ అని చెప్పారు. ఇంత త్వరగా 50 రోజులు అయిపోయినాయి అనుకున్నాను. ఆ విధంగా ఎప్పుడు థియేటర్కి వెళ్తే డల్గా లేకుండా హౌస్ఫుల్స్ ఉండడం వల్ల ఇంకా 2వ వారం 3వ వారం అనుకున్న పొరపాటు పడినట్టున్నాను. ఇంత త్వరగా 50 రోజులు జరుపుకుని 100 రోజులకి పరుగులు పెడుతున్న రామకృష్ణ మాకు మిగిల్చిన సంతోషం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఇంకా మరిన్ని మంచి పాటలు రాయిస్తుందని నమ్మకంతో సెలవు తీసుకున్నాం. ఇప్పుడు అనంత్ శ్రీరామ్ అడిగాడు 52 ఎందుకు సార్, ఇంకో 2 సెంటర్స్ వేయించేస్తే 54 సెంటర్లు సెంటిమెంట్గా బాగుండేది కదా అని. బట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే ముందుగా మేము ఫిక్స్ అయింది, ఎక్కడ కూడా ఇక నుంచి మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు ఆడించకూడదు. అంటే ఒక సినిమా వ్యాపారం చేస్తున్నాం మనము, 80% డెప్షీట్లు పెట్టి సినిమా ఆడించకూడదని. అలాంటి సంఘటన మాకు ఆకాశం అంతనే సినిమా కూడా హైదరాబాద్ మెయిన్ థియేటర్ 84th డే తీసేసాం డెప్షీట్ వస్తుందని. అంటే ఇంతకుముందు రోజుల్లో 100 రోజులు ఆడాలి, 50 రోజులు ఆడాలి అనే ఫార్ములాస్ ఎక్కువ ఉండేటి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రింట్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయడం వల్ల రెవెన్యూ అనేది ఫాస్ట్ రికవరీ ఉంటుంది. కాబట్టి సెంటర్స్ ఆడడం అనేది కరెక్ట్ కాదు. కానీ రామకృష్ణ ఈరోజు జెన్యున్గా 52 సెంటర్స్ వితౌట్ డెప్షీట్ 50 డేస్ కంప్లీట్ చేసుకుంది ఈరోజు. సో ఈ సినిమా ఫస్ట్ వీక్ ఎలాగుందో అలాగే ఎవ్రీ వీక్ స్టడీగా మెయింటైన్ చేస్తూ ఈరోజు మా సంస్థకి ఒక కమర్షియల్ సక్సెస్ని నిలబెట్టింది. సో డైరెక్టర్ వాసుకి, హీరో రామ్ గారికి, అలాగే ఆల్ టెక్నీషియన్స్, రామ్కి సో అలాగే ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్టులు అందరికీ, మా సంస్థకు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.